నవత టీవీకి స్వాగతం. పెరిగిన ధరలకు అనుగుణంగా అంగన్వాడీ కార్యకర్తలు, హెల్పర్ల వేతనాలు పెంచాలని డిమాండ్ చేస్తూ మండల కేంద్రమైన శంఖవరం శిశు సంక్షేమ శాఖ ప్రాజెక్ట్ కార్యాలయం వద్ద బుధవారం అంగన్వాడీలు నిరసన దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 2019 నుండి వేతనాలు పెరగలేదని, గర్భిణీలు, బాలింతలు మరియు చిన్నపిల్లలకు తాము అందిస్తున్న సేవలను గుర్తించి కనీస వేతనం 26,000 చెల్లించాలని ప్రభుత్వాన్ని కోరారు. మినీ సెంటర్లను మెయిన్ సెంటర్లుగా అప్గ్రేడ్ చేసినందుకు కృతజ్ఞతలు తెలుపుతూనే పెండింగ్లో ఉన్న 1810 మినీ వర్కర్లకు క్వాలిఫికేషన్ రిలాక్సేషన్ ఇవ్వాలని, గ్రాట్యుటీ మార్గదర్శకాలు విడుదల చేయాలని మరియు వేతనంతో కూడిన మెడికల్ లీవ్ సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేశారు. అలాగే ప్రీ స్కూల్ పిల్లలకు ఇచ్చే సాయంత్రం స్నాక్స్ను నిలిపివేయడం సరికాదని ఆవేదన వ్యక్తం చేశారు. ఫిబ్రవరి 23 నుండి రిలే నిరాహార దీక్షలు కొనసాగుతున్నాయని, మార్చి 2న విజయవాడలో జరిగే మహాధర్నాను విజయవంతం చేస్తామని ప్రకటించారు. ఈ కార్యక్రమంలో జి. బుల్లెమ్మ, రత్నకుమారి, ఆశాజ్యోతి, సత్యవేణి మరియు ప్రాజెక్టు పరిధిలోని కార్యకర్తలు, ఆయాలు పాల్గొన్నారు. ఇదంతా ఆయాలండి. నిజం చెప్పండి. కనీస వేతనాలు అమలు అయ్యేంత వరకు అంగన్వాడీలకు సంక్షేమ పథకాలను అమలు చేయాలి. అంగన్వాడీ ఆయా టీచర్లకు సంక్షేమ పథకాలను అమలు చేయాలి. అంగన్వాడీ ఆయా టీచర్లకు సంక్షేమ పథకాలను అమలు చేయాలి. కనీస వేతనం అమలు అయ్యేంత వరకు కనీస వేతనాలు అమలు అయ్యేంత వరకు కనీస వేతనాలు అమలు అయ్యేంత వరకు. శంఖవరం ప్రాజెక్ట్ లీడర్ని. నిన్న నుంచి మేము మా ప్రాజెక్ట్ ఆఫీస్ వద్ద నిరాహారదీక్షలు చేపట్టాము. నిన్న అంగన్వాడీ వర్కర్స్ చేశాము. ఈరోజు ప్రాజెక్టు ఆయాలందరూ కూడా ఈరోజు నిరాహారదీక్షలో పాల్గొన్నారు. ఎందుకంటే మాకు 2018-19 నుంచి కూడా 18లో కేంద్ర ప్రభుత్వం అప్పటి నుంచి పెంచలేదు. 2019 రాష్ట్ర ప్రభుత్వం నుంచి 19 నుంచి రాష్ట్ర ప్రభుత్వం పెంచలేదు. ఇప్పటికీ 5-6 సంవత్సరాలు అయిపోతుంది కానీ మాకు కనీస వేతనాలు అమలు చేయలేదు. మా జీతాలతో, ఎందుకంటే నిత్యావసర సరుకులు ధరలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. జీతాలు ఇస్తే పెరగట్లేదు. మా కుటుంబాలు పోషించుకోవడం చాలా కష్టంగా ఉంటుంది. కాబట్టి మాకు కనీస వేతనాలు అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నాము. తర్వాత ఆయాలకి, టీచర్లకి కూడా ఎంతోమంది సంక్షేమ పథకాలు అమలు అవ్వట్లేదు. వాహన మిత్ర అని, తల్లికి వందనం అని, ఇలాంటి సంక్షేమ పథకాలు అమలు అవ్వక ఎంతోమంది ఆయాలు, టీచర్లు ఇబ్బంది పడుతున్నారు. కానీ సంక్షేమ పథకాలు అమలు చేయాలని కోరుతున్నాం. కనీస వేతనాలు అమలు చేయాలని, సంక్షేమ పథకాలు అమలు చేయాలని, యాప్ల భారం తగ్గించాలని డిమాండ్ చేస్తున్నాం.